పగడాల మృతి మిస్టరీని తేల్చే పనిలో పడ్డారు పోలీసులు. దర్యాప్తు చేస్తున్నారు ప్రత్యేక బృందం. సీసీ కెమెరాలు, మొబైల్ లొకేషన్స్ ఆధారంగా దర్యాప్తు చేయడం జరుగుతోంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సాయం కూడా తీసుకుంటున్నారు ఈ కేసులో అంటే అర్థం చేసుకోవచ్చు. ఈ కేసుకు సంబంధించి ఎంత తీక్షణంగా వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీసీ ఫుటేజ్ని, మొబైల్ లొకేషన్స్ని, దాంతోపాటు అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని కూడా ఇక్కడ రంగంలోకి దించుతున్నట్టుగా ఎస్పీ చెప్పుకొచ్చారు. సీసీ కెమెరాలు, మొబైల్ లొకేషన్స్ ఆధారంగా దర్యాప్తు చేస్తోంది ప్రత్యేక బృందం. పోలీసుల అదుపులో 10 మంది అనుమానితులు ఉన్నారా? ప్రస్తుతం దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పాస్టర్ను చివరిసారిగా చూసిన వారిని విచారిస్తున్నారు పోలీసులు. చివరి కాల్ మాట్లాడిన రామ్మోహన్ను విచారిస్తున్నారు పోలీసులు. పాస్టర్పై ఎవరికైనా కోపం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది. ఆయనకు సంబంధించి ఎవరైనా బెదిరించారా, బెదిరింపులకు పాల్పడ్డారా? ఒకవేళ బెదిరింపులకు పాల్పడి ఉంటే కనుక వాళ్ళను కూడా ఇప్పుడు విచారణలోకి తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. అన్ని కోణాల్లో కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, ఎవిడెన్సెస్ ఉన్నాయంటున్నారు. వాళ్ళు కూడా వచ్చి ఎవిడెన్సెస్ ఇస్తే కనుక, రిటర్న్గా ఎవిడెన్స్ ఇస్తే కనుక, రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చే ఎవిడెన్స్ని ఇస్తే కనుక ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తా ఉంటూ చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, దాంతోపాటు ఈ 10 మంది అనుమానితులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, ఇటు ఎగ్జాక్ట్ గా అక్కడ ఏం జరిగిందనే అంశానికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారా? 10 మంది అనుమానితులు ఎవరు, ఎక్కడి నుంచి? పాస్టర్ ప్రవీణ్ పగడాల యొక్క మృతి సంబంధించిన మిస్టరీ అయితే ఇంకా వీడలేదని చెప్పాలి. పోలీసులు అయితే మిస్టరీని అయితే ఛేదించేందుకు నిమగ్నం వారు. అలాగే ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది, అతను నిజంగా ప్రమాదం జరిగిందా లేదని ఏదన్నా అనుమానిస్తున్నటువంటి పలు పాస్టర్లు ఆరోపిస్తున్న నేపథ్యంలోనే ఆ విధంగా ఏదన్నా జరిగిందనే కోణంలో అయితే ఈ యొక్క అనుమానాలు ఉన్నాయని ఎప్పుడైతే చెప్పిన నేపథ్యంలో ఆ యొక్క కోణాలను అయితే అన్ని పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉందని నిన్న జిల్లా ఎస్పీ ఎవరైతేనో నరసింహ కిషోర్ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు దీనికి ఇన్వెస్టిగేషన్ కోసం చూసుకుంటే తనతో మాట్లాడినటువంటి ఎవరున్నారు, అలాగే రామ్మోహన్ ఎవరైతే ఉన్నారో చివరిసారిగా తనకు కాల్ చేసినటువంటి కాల్ డేటాతో పాటు అతను ఎవరెవరితో టచ్ లో ఉన్నారు, హైదరాబాద్ నుంచి బయలుదేరి నుంచి రాజమండ్రి వచ్చే వరకు కూడా ఎవరెవరితో అతను మాట్లాడారని అన్ని కూడా పోలీసులు అయితే ఫోన్ డేటాను అయితే సేకరిస్తున్నారు. అదే కోణంలోనే విజయవాడ నుంచి రాజమండ్రి వరకు ఉన్నటువంటి టోల్ ప్లాజాలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లు కూడా సేకరిస్తున్నారు. మనకు కేవలం కొవ్వూరులో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ మాత్రమే రావడం జరిగింది. అక్కడ నుంచి ఫోన్ లొకేషన్లో ఎవరెవరి ఆ సంఘటన స్థలంలో ఎక్కడైతే కొంతమూరు రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ మొబైల్ లొకేషన్లు ఎవరెవరు ఆ సమయంలో అక్కడ ఉన్నారనే కోణంలో మొత్తం అన్ని కూడా దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా రెడ్ కారు, ఆ కారులో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అనే కోణంలో విచారించడమే కాకుండా ప్రస్తుతం ఈ యొక్క ప్రవీణ్ సంబంధించిన పాస్టర్ ఎవరెవరితో మాట్లాడారని, అలాగే రామ్మోహన్ అయితే ప్రస్తుతం నిన్న నుంచి కూడా పోలీసులు అయితే ఆయనకి విచారించడమే కాకుండా పూర్తి వివరాలు అయితే తెలుసుకుంటున్నారని మనం ప్రధానంగా చెప్పాలి. మరొక విషయం చూస్తే ఇప్పుడు దీనిపై ముఖ్యంగా జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ అయితే ఇక్కడ చూసుకుంటే కొవ్వూరు డిఎస్పీ ఎవరైతే ఉన్నారో దేవకుమార్ నేతృత్వంలో ఆయన కొవ్వూరు డిఎస్పీతో దేవకుమార్తో పాటు మరో 4 సిఐలతో పాటు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రాజానగరం ఎస్ఐతో పాటు అలాగే కొంతమూరు, కొవ్వూరు ఎస్ఐ, మొత్తం ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి 4 ఎస్ఐలను కూడా ఈ యొక్క కేసులో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే కొంతమంది అంటే అనుమానితులని కాకుండా అతను ఎవరెవరితో మాట్లాడారో వాళ్ళని అయితే పోలీసులు అయితే అదుపులో తీసుకుని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళే నిందితులుగా కాకుండా అంటే ఈ కేసుకు సంబంధించిన ప్రకాష్ ఇక్కడ ఎవరెవరిని అదుపులోకి తీసుకున్నారు అనుకోవాలి, అంటే అనుమానితులుగా ఎవరెవరిని భావించారు అనుకోవాలి. ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ వినిపించే మాట చూసుకుంటే కనుక ఆయన లాస్ట్ కాన్వర్సేషన్ కి సంబంధించి, అలాగే లొకేషన్ కి సంబంధించి, దాంతోపాటు ఎవరు మాట్లాడారు, ఎక్కడ మాట్లాడారు, ఎప్పుడు మాట్లాడారు, ఎందుకోసం మాట్లాడారు, దాంతోపాటు గతంలో ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇక్కడ ఎవరైనా కమెంట్ చేస్తున్నా లేకపోతే కాస్త అటువంటి సినారీ ఏమన్నా వీళ్ళందరినీ కూడా ప్రస్తుతం విచారిస్తున్నారు అనుకోవాలా? ఈ కేవలం 10 మంది ఉన్నారనుకోవాలా, లేకపోతే ఇంకా లిస్టు పెరిగే అవకాశం కనిపిస్తోందా? అంటే అదుపులోకి అయితే తీసుకోలేదు. ప్రధానంగా అంటే ఎవరెవరితో మాట్లాడారో వాళ్ళతో పోలీసులు వెళ్ళి ఇన్వెస్టిగేషన్ అయితే మొదలు పెట్టారని చెప్పాలి. ఎందుకంటే అతను ఈ సమయంలో ఎక్కడెక్కడికి వచ్చారు, ఈయన ఆ సమయంలో మీతో ఏం మాట్లాడారు, అసలు ఇక్కడికి ఏ సమయంలో మీకు ఫోన్ చేశారు, ఇటువంటి కోణంలో అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అంటే తను ప్రధానంగా హైదరాబాద్ నుంచి రాజమండ్రి రావడానికి ప్రధాన కారణం చూసుకుంటే అతను ఇక్కడ రాజమండ్రి పరిసర ప్రాంతంలో ఒక సైట్ తీసుకుని అక్కడే ఒక బైబిల్ మిషన్ ఏర్పాటు చేయాలనేది ప్రధాన ఉద్దేశంతోనే అక్కడ తిరిగేందుకు ఉపయోగంగా ఉంటుందని బుల్లెట్తో రావడం జరిగిందనేది ప్రధానంగా చెప్తున్నటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, కొంతమంది పాస్టర్లు కూడా చెప్తున్నారు ఇదే వాదన. అందుకోసమే బుల్లెట్ మీద రావడం జరిగింది. అతను కొన్ని రోజులు ఇక్కడ ఉండేందుకు మాత్రమే ఆయన సింగిల్గా రావడం జరిగింది అని మరో కోణం కూడా చెప్పుకొస్తున్నారు. ఆయన మాట్లాడి హైదరాబాద్ నుంచి బయలుదేరే సమయంలో ఎవరెవరు ఫోన్లో మాట్లాడారు, ఆయన నెంబర్లు
ఫోన్లన్నీ కూడా సేకరించి ఆ ఫోన్ అయితే ఇప్పుడు పోలీసులు అయితే స్వాధీనపరుచుకుని ఆ ఫోన్ డేటాను కాల్ డేటాను ఆధారంగా అయితే ఇన్వెస్టిగేషన్ అయితే మొదలు పెడుతున్నారు. ముఖ్యంగా సీసీ ఫుటేజ్లు అయితే కీలకంగా మారబోతున్నాయి. అంతేకాకుండా ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే రావాల్సి ఉంది. నిన్న పోస్ట్ మార్టం పూర్తయిన నేపథ్యంలోనే మొత్తం ప్రధానంగా అందులో ముఖ్య అంటే సాధారణ పోస్ట్ మార్టం చూసుకుంటే ఒక డాక్టర్ నిర్వహిస్తారు. పంచనామా నిమిత్తం రెవెన్యూ అధికారి విఆర్ఓ మాత్రమే ఉంటారు సాధారణమైనటువంటి విషయాల్లో. కానీ ఇది చాలా హయ్యర్ కేసు. అంటే ప్రకాష్ ఇక్కడ ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ కి సంబంధించి ప్రస్తుతం పోలీసుల చేతిలో ఉందనుకోవాలా, లేకపోతే ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ పోలీసుల చేతికి వచ్చేందుకు ఇంకా టైం పట్టే అవకాశం ఉందా? దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అందుతోంది? అంటే ఇప్పుడు అంతా ఈ కేసు అంతా కూడా పోస్ట్ మార్టం వచ్చే రిపోర్ట్ పైన ఆధారపడి ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే తనని ఎవరైనా బలంగా కొట్టడం వల్ల చనిపోయాడా, లేదంటే తన ప్రమాదం జరిగినప్పుడు అక్కడ బుల్లెట్ మీద పడిపోయి చనిపోయాడా అనేది కూడా పూర్తి నిర్ధారణ అయితే రావాల్సిన అవసరం అయితే ఉంది. అవన్నీ కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్లో వస్తాయి. బలంగా వాళ్ళ ఏదైతే ఆరోపణ చేస్తున్నారో అంటే ముఖం మీద అలాగే సాధిపైన ఈ విధంగా రకరకాలుగా అనుమానాలు అయితే చేస్తున్న నేపథ్యంలోనే అవన్నీ కూడా తెలియాలంటే పోస్ట్ మార్టం రిపోర్టే కీలకంగా మారబోతుంది. అందులో సాధారణంగా ఒక డాక్టరు ఒక విఆర్ఓ సమక్షంలో పోస్ట్ మార్టం సాధారణంగా నిర్వహిస్తారు. కానీ ముగ్గురు డాక్టర్లు పోస్ట్ మార్టంలో చేసేందుకు ఆ ముగ్గురు ప్రధానమైనటువంటి ముఖ్యమైన డాక్టర్లను అయితే పెట్టడం జరిగింది. ఆ డాక్టర్ల సమక్షంలోనే ఒక ఎంఆర్ఓతో పాటు విఆర్ఓ సమక్షంలోనే అలాగే వాళ్ళు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి స్థానిక దైవజనులు వాళ్ళ సమక్షంలో కూడా ఇవన్నీ కూడా పోస్ట్ మార్టం అయితే జరిగిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆ పోస్ట్ మార్టం జరిగేటప్పుడు వీడియో కూడా రికార్డ్ చేశారు పోలీసులు కూడా. ఆ వీడియో సమక్షంలోనే ఆ వీడియో కెమెరా పెట్టి అందులో రికార్డ్ చేసి పోస్ట్ మార్టం అంతా పూర్తిగా రికార్డ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే ఒక పక్కన రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరో పక్కన పోలీసులు దీని మీద ఇన్వెస్టిగేషన్ అయితే వేగవంతం చేస్తున్నారు. అలాగే డిఎస్పీ ఎవరైతే కొవ్వూరు డిఎస్పీ ఉన్నారో దేవకుమార్ కూడా దీనిపై లోతైన దర్యాప్తు చేస్తున్నారు. డిఎస్పీతో పాటు సీఎల్ కూడా ఈ యొక్క ఆధారాలు సేకరించే పనిలోను అలాగే ఎవరెవరు మాట్లాడారు కాల్ డేటా పనిలోనూ కూడా నిమగ్నమయ్యారు చెప్పారు. కొంతమంది ఆయన నేరుగా మాట్లాడిన వ్యక్తులనే పోలీసులు ఆయన ఏం మాట్లాడారు మీతో ఎందుకు కలిసారు అనేది కూడా విజయవాడ నుంచి దారి మార్గ మధ్యలో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడెక్కడ ఆగారో ఫోన్ లొకేషన్ ఆయన విజయవాడ నుంచి వేరే హోటల్ దగ్గర ఏదైనా తినేందుకు ఆగితే అక్కడ తిన్న తర్వాత ఎంతసేపు ఆగారనేది కూడా ఫోన్ డేటా ఫోన్ లొకేషన్ ఉంటుంది. అది హోటల్లో ఆగిన తర్వాత మాట్లాడి ఆయన కొంతసేపు వెయిట్ చేసి అక్కడ సీసీ ఫుటేజ్ కూడా పరిశీలిస్తున్నారు. ఆయన ఒక్కడే అక్కడ మాట్లాడే హోటల్లోకి భోజనం చేయడానికి ఆగారా లేదంటే ఇంకా ఆయన ఎవరన్నా కలిసారనే కోణంలో కూడా అక్కడన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. అక్కడ ఏదన్నా హోటల్ దగ్గర సీసీ ఫుటేజ్లు ఉంటే అవి కూడా సేకరించే పనిలో అయితే పోలీసులు అయితే నిమగ్నమయ్యారు. ఎందుకంటే ఒక పక్కన ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు లోకేష్ కూడా దీన్ని అయితే దర్యాప్తు చేస్తున్నామని చెప్పడం జరిగింది. హోంమంత్రి అనిల్ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దీని కేసును అయితే ఒక పక్కన అంటే మతాలు పాస్టర్ని ఈ విధంగా చేశారనేది ఒక పక్కన విద్వేషాలు రేగొట్టే విధంగా ఉంది. కాబట్టి దీన్ని చాలా సెన్సిటివ్ గా డీల్ చేయాలి. ఎందుకంటే దీనిపై పూర్తి లోతైన దర్యాప్తు అయితే చాలా అవసరం అంటూ కూడా ఒక పక్కన పాస్టర్లు కోరుతున్నారు. క్రైస్తవ సంఘ నేతలు కూడా కోరుతున్న నేపథ్యంలోనే ఒక పక్కన కూటమి ప్రభుత్వం ఈ విధంగా దీనిపై కూడా ఆ దర్యాప్తు అయితే ముమ్మరం చేస్తుందని అధికారులు పోలీసు అధికారులు అయితే దీనిపై వేగవంతం చేయాలంటూ ఒక పక్కన ఒత్తిడి కూడా జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఏదేమైనా పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే ఇవాళ సాయంత్రం కానీ రేపు కానీ వచ్చే అవకాశం అయితే క్లియర్ కట్ గా పడుతుంది. దాంట్లో వచ్చినటువంటి ఆధారాల ప్రకారంగా పోలీసులు మరొకసారి దీన్ని కేసుని అంటే మనకి బైక్ మీద వెళ్తూ పడిపోతున్నటువంటి దృశ్యాలను సీసీ ఫుటేజ్ లో 2-3 చూపించినటువంటి పరిస్థితి ఉంది. ఆ వాటితో పాటు ఈ యొక్క పోస్ట్ మార్టం వచ్చిన రిపోర్టుతో పాటు మొత్తం ఒక దీన్ని కేసుకు సంబంధించిన ఒక స్టడీ అయితే చేసిన తర్వాత పూర్తి వివరాలు అయితే వెల్లడించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. సచిన్ రైట్ ప్రకాష్ ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. అంశానికి సంబంధించి ఆ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రస్తుతం పోలీసు ఇన్వెస్టిగేషన్ స్పీడప్ అవడం జరిగింది. అంతకన్నా ముందు ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. ఇటు సమాజంలో ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి వాటిని మీకు చూపించడం తద్వారా మీకు అవగాహన కల్పించడం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మీకు అక్కడ ఏం జరుగుతుందో మీ ముందు ఉంచే ప్రయత్నంలో భాగంగా మీకు అవగాహన కల్పించడం మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగా కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీ కెనడు లేదు ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సంబంధించిన జాగ్రత్త తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. ఇప్పటికై ఆందోళనకు సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం నిరసనమవుతోంది. ఇదే అంశంలో కేపాల్ రియాక్ట్ అవుతున్నారు. కేపాల్ రియాక్షన్ చూద్దాం. బ్రదర్ మీరు ఇద్దరు 1 minute మీరు డిస్టర్బ్ చేస్తున్నారు. ఇది సెనెట్ లో హియరింగ్. నౌ ఐ విల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నేను సుప్రీం కోర్టు వరకు ఫైట్ చేస్తాను. నా గురించి మీకు తెలుసు. మనకి ఓటం అన్నది లేదు.
కనుక ఇలాంటి దుండగుల్ని అవినీతి పరుల్ని మనం ఓడించాలి అంటే మీరందరూ ఒక నా పర్సనల్ నెంబర్ ఇస్తాను, రాసుకోండి, రికార్డ్ చేసుకోండి. State of the